ఎంత దారుణంగా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజుల్లో నాన్నగారిని తిరగకుండా చేయడం కోసం అని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బని చంపారు. అబ్బని చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కడపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నానున్నప్పుడు ఆ రోజు అబ్బని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపిన విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అంటే జేడీ లక్ష్మీనారాయణ. సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు 31వ తారీఖున అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్గా 2-3 రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్నను ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్ను ఛాలెంజ్ చేశాడు. చేస్తే సెప్టెంబర్ 1వ తారీఖున ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాటే బయటకు వచ్చింది హెడ్లైన్స్లో. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్, అసెంబ్లీకి ఎలా వస్తారని రాజశేఖర గారు నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డి గారు అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటికి రావాలి. వీఆర్ డిమాండింగ్ అ సిబిఐ ఎంక్వైరీ. ఇంట్లో మర్డర్ జరిగింది, బయట జరగల, మీ ఇంట్లో జరిగింది. మీ ఇంట్లో ఫస్ట్ టైం వచ్చింది ఆయన పిఏ, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ వాళ్ళే వచ్చారు. అక్కడి నుంచి డ్రామా అంతా మీరు చేసిన తప్పుడు పని అంతా కరెక్ట్గా చెప్పాలి కదా ప్రజలకు. కానీ మీరు ఒక బాధ్యతలో ఉండే మనుషులు మీరు ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? మీకు ఒక లాని అవాయిడ్ కావాలనే ఆలోచన లేదా? చట్టాన్ని గౌరవించాలనే ఆలోచన మీకు లేదా? ఉంటే ఎట్లా, ఏ విధంగా మీరు అది క్లీన్ చేస్తారు? ఏ విధంగా డెడ్ బాడీని తీసుకెళ్తారు? ఏ విధంగా హార్ట్ అటాక్ అని చెప్తారు? మీరు అంతవరకు పోలీసులు నమ్మించి పోలీసులు తప్పుదారి పట్టించారా లేదా మీరు? ఇప్పుడు ఏంటి, ఇంకా గవర్నర్ కలుస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుస్తారు, ఎలక్షన్ కమిషన్ కలుస్తారు. అంటే డ్రామాలు ఆడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఈ డ్రామాలు ఇష్ట ప్రకారం ఆడతారు. లాస్ట్కి వచ్చి ఒక లెటర్ కూడా సబ్మిట్ చేశారు. ఎవరు సబ్మిట్ చేశారో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ లెటర్ కూడా ఏదైతే ఆయన ఆ ప్రమాదంలో ఉండి చనిపోయే ముందు నేను లెటర్ రాస్తానని చెప్పి కూడా ఒకటి. వీళ్ళకి బాధ్యత లేకుండా లెటర్, యువర్ రైట్, బాధ్యత లేకుండా ఇది చేస్తారు. నేను చేయడం లేదు, నేను బాధ్యత ఉంది కాబట్టి నేను ఎక్కడ ఆరోపణలు చేయడం లేదు. పోలీసులు రాశారు. పోలీసులకు ఏం పనండి? వాళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే పోలీసులు, మీరు డెడ్ బాడీ ఆ పోలీసులు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా క్లీన్ చేయకూడదు, మీరు తప్పని చెప్పారు. డెడ్ బాడీ తీసుకుపోతామంటే పోలీసులు గమనడం తప్పే. సీన్ ఆఫ్ అఫెన్స్ కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ అక్కడుండే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అది. దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ ఒక ఇంట్లో క్రైమ్ జరిగిన తర్వాత సస్పెషన్ అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరిపైన సస్పెషన్ పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ట్రూత్. మన ఇంట్లో అది కూడా ఇప్పుడు జరిగింది, మొన్న జయరామ్ కూడా అట్లే జరిగింది, చూశారు కదా మీరు. ఇలాంటి కేసులు చాలా ఉంటాయి. ఏదైతే జరిగిందో ఇట్ ఈజ్ ఏ మర్డర్, మేజర్ మర్డర్. ఏమి కారణాలు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ, సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కానీ, టవర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు మొత్తం ఆల్ ఇన్ టోటల్ కాంప్రహెన్సివ్గా దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్టర్స్
ఫైనల్గా ఎవరైతే తప్పు చేశారో ఆ కల్ప్రిట్స్ని ఇది చేయాల్సిన అవసరం ఉంది.